హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ప్రీవియస్ వీడియోలో 8th మ్యాథ్స్లోని రేషనల్ నెంబర్స్లో కొంత భాగాన్ని డిస్కస్ చేసాం కదా. ఈ వీడియోలో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేద్దాం. రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్. మనం ప్రీవియస్ క్లాసెస్లో న్యాచురల్ నెంబర్స్ని, హోల్ నెంబర్స్ని, అట్లాగే ఇంటిజర్స్ని మనం నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ మీద ఎలా లొకేట్ చేయాలి ఆర్ ఎలా రిప్రజెంట్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, రిప్రజెంట్ 5/8 ఆన్ నెంబర్ లైన్. మనకి రేషనల్ నెంబర్స్ ఎలా ఉండొచ్చు? P/Q ఫామ్లో ఉంటాయి కదా. ఆ P/Q ఫామ్ అనేది ఎలా ఉండొచ్చు? మనకి ప్రాపర్ ఫ్రాక్షన్గా ఉండొచ్చు, లేకపోతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఉండొచ్చు. వాటిలోనే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇచ్చిన ఫ్రాక్షన్ P/Q ఫామ్ అనేది ఎలా ఉంది? ప్రాపర్ ఫ్రాక్షన్గా ఉందా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఉందో చూసుకోవాలి. ఫస్ట్ మనకి 5/8 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కదా. ఎందుకని ప్రాపర్ ఫ్రాక్షన్? న్యూమరేటర్లో స్మాలెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది? 0కి 1కి లెస్ దాన్ 1 అని నేర్చుకున్నాం కదా. అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, నెంబర్ లైన్ ఫ్రమ్ 0 to 1 తీసుకోవాలన్నమాట. ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి. ఓకే, ఇది ఒక నెంబర్ లైన్. మనం దీన్ని 0 to 1 వరకు ఉన్న నెంబర్ లైన్ తీసుకున్నాం. ఇది ఎప్పుడు తీసుకుంటాం మనం? అంటే మనం రిప్రజెంట్ చేయాల్సిన రేషనల్ నెంబర్ అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ అయినప్పుడు మనకి ఇలా ఉంటుంది, 0 to 1 ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ -5/8 ఇచ్చారనుకోండి, -5/8ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? నెగిటివ్ నెంబర్ లైన్ తీసుకుంటాం. అంటే -1 0 to -1 తీసుకుంటాం అనమాట. ఎప్పుడు? మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చి దానికి నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు. ఇక్కడ పాజిటివ్ సైన్ కాబట్టి మనం 0 to 1 తీసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ 0 నుంచి 1 వరకు ఉన్న నెంబర్ లైన్ని ఇక్కడ ఇచ్చిన రేషనల్ నెంబర్లో డినామినేటర్లో ఎంత ఉందో చూసుకుని అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది? 8 ఉంది కదా. అంటే మనం 0 నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ని 8 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఫస్ట్ 2 పార్ట్స్ చేసాం, నెక్స్ట్ 4 పార్ట్స్ అదాయి, 8 పార్ట్స్ కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 0 నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ని ఫ్రాక్షన్స్లో రిప్రజెంట్ చేయాలి. 0 కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 0 కదా. అంటే 0/8. మనం ఇక్కడ 8 ఈక్వల్ పార్ట్స్ చేసాము. అందులో ఫస్ట్ పార్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1/8 అంటాం కదా. అంటే ఇది 1/8 అవుతుంది. అట్లాగే ఇది సెకండ్ పార్ట్ ఏమవుతుంది? 2/8. అంటే 8 పార్ట్స్లో మనం 2 పార్ట్స్ని తీసుకుంటున్నాం కదా. మనం ఫ్రాక్షన్స్ని డయాగ్రమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ అలాగే రిప్రజెంట్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8, 8/8. 8లో 8 టేబుల్ 1 టైం కట్ అవుతుంది కదా. అంటే 8/8 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఈజీగా చెప్పొచ్చు కదా, 5/8 అనేది ఎక్కడుంది మనకి? ఇంకో దిస్ పార్ట్ ఈజ్ ద 5/8. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మనం దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాయొచ్చు. అంటే మనం ఇది రిప్రజెంట్ చేయడానికి 5/8ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడానికి ఏ స్టెప్స్ ఫాలో అయ్యామనేది కూడా రాయొచ్చు. మనం ఫస్ట్ స్టెప్ ఏంటి? డ్రా నెంబర్ లైన్ ఫ్రమ్ 0 to 1. డ్రా ఏ నంబర్ లైన్ ఫ్రమ్ 0 to 1. ఇది మనం ఫస్ట్ స్టెప్ చేసాం కదా. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేసాం మనం? ఈ 0 నుంచి 1 వరకు ఉన్న డిస్టెన్స్ని ఇక్కడ డినామినేటర్లో 8 ఉంది కాబట్టి 8 ఈక్వల్ పార్ట్స్ చేసాం కదా. డివైడ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 0 to 1 ఇంటూ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం? 8 ఈక్వల్ పార్ట్స్. ఓకే,
నెక్స్ట్ వన్ ఏంటి 5/8ని లొకేట్ చేసాం. ఈ 5 ఇది 5th పార్ట్ కదా, అంటే 5th పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0 కదా. ఇది 5th పార్ట్ 0కి ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది కదా. ఓకే, మార్క్ 5th పార్ట్ ఆన్ ద రైట్ side of 0 as 5/8. This is the process. ఒకవేళ మనకి -5/8 ఇస్తే ఏం చేస్తాం, -1 to 0 తీసుకుంటాం, 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. మనం ఇటు నుంచి రాస్తాం, లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి కదా. నెగిటివ్ నెంబర్స్ 0కి మనకి ఎటువైపు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. 0/8 -1/8 -2/8 -3/8 -4/8 -5/8 -6/8 -7/8 -8/8 అంటే -1. అప్పుడు మనకి దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న 5th పార్ట్ ఇది అవుతుంది కదా. దిస్ ఈజ్ -5/8. ఇలా నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అలా చేస్తాం. ఇప్పుడు మనం ఒకవేళ ఇచ్చిన రేషనల్ నెంబర్ అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంటే, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1గా ఉంటుంది కదా, అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ. కాబట్టి నెంబర్ లైన్ అనేది 1 తర్వాత ఎక్కడైనా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం 1 to 2 తీసుకోవాలా, 2 to 3 తీసుకోవాలనేది ఎట్లా చేయాలి, దానికోసం మనం ఏం ఫాలో అవ్వాలంటే ఫస్ట్ ఇచ్చిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 29/6ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది, 6 ఉంది కదా, 6తో డివైడ్ చేస్తాం. 6 టేబుల్ 29లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 6 are 24, రిమైండర్ ఎంత 5. ఇప్పుడు దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాం, ఇలా రాస్తాం కదా, 4 5/6. దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫార్మ్ ఆఫ్ 29/6. ఇప్పుడు అర్థమైంది కదా, 4 కంప్లీట్ పార్ట్స్ ఉన్నాయి మనకి, అండ్ 5/6 ఒక ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. అంటే మనకి ఇది ఎక్కడ ఉంటుంది, 4 నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 అనమాట. అంటే మనం వీ హ్యావ్ టు టేక్ ద నెంబర్ లైన్ ఫ్రమ్ 4 to 5. ఒకవేళ ఇదే నెగిటివ్ నెంబర్ అయింది అనుకోండి, -4 to -5 తీసుకునేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఒక నెంబర్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ మనం నెంబర్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, 4 to 5. ఇప్పుడు మనకి డినామినేటర్లో ఎంత ఉంది, 6 ఉంది. అంటే దీన్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు మనకిది 4 5/6 కదా, మనకిది 4 కదా, ఇది 1/6. నెక్స్ట్ 4 2/6, 4 3/6, 4 4/6, 4 5/6, 4 6/6. 6/6 అంటే 1, 4 + 1 ఎంత అవుతుంది, 5 అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, మనకి 4 5/6 ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. దేర్ఫోర్ దీన్ని మనం 29/6గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అంటే మనకి 5th పార్ట్, అంటే ఆఫ్టర్ 4 తర్వాత 5th పార్ట్, అంటే 4కి రైట్ సైడ్న 5th పార్ట్ ఏదైతే అది 29/6గా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, మనం సేమ్ స్టెప్స్ ఇలా రాయొచ్చు. ఫస్ట్ ఏం చేసాం, డ్రా ఏ నెంబర్ లైన్ ఫ్రమ్ 4 to 5 అని రాస్తాం. సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, డివైడ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 4 to 5 ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ అని రాస్తాం. ఇంకా డినామినేటర్లో 6 ఉంది కదా, 6 ఈక్వల్ పార్ట్స్. నెక్స్ట్ మనకి ఇది ఎన్నో పార్ట్ అయింది, 5th పార్ట్ అయింది కదా. దేర్ ఫోర్ మార్క్ 5th పార్ట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద 4 యాజ్ 29/6 అని రాయొచ్చు. అదే ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ అనుకోండి, అప్పుడు -4 ఇక్కడ ఉంటుంది, -5 ఇక్కడ ఉంటుంది. ఇది -4 -4 1/2 1/6, -4 2/6, -4 3/6, -4 4/6, -4 5/6. అంటే -4 5/6 అంటే -29/6 అనేది ఎక్కడ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం రాస్తాం మనం, ఇక్కడ మార్క్ 5th పార్ట్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ -4 యాజ్ -29/6 అని రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి సమ్స్ కొన్ని మనకి ఎక్సర్సైజ్లో ఉన్నాయి, అవి మీరు ఓన్గా ట్రై చేయండి.
రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ గివెన్ రేషనల్ నెంబర్స్. అంటే మనకి ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఏవైనా రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మనకి దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి మీన్ మెథడ్ అని, సెకండ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ మెథడ్ అని. మనకి సేమ్ క్వశ్చన్స్ మనకి 9th క్లాస్లో కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. సేమ్ ఇదే క్వశ్చన్స్, ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో రిపీట్ అవుతాయి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. అంటే 2కి 3కి మధ్యలో ఉండే ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. అందుకనే మనం రేషనల్ నెంబర్ సెట్ని ఓన్లీ మనం సెట్ బిల్డర్ ఫామ్లో అంటే డెఫినేషన్లో చెప్పుకుంటాం తప్ప వరుసగా నెంబర్స్ ఎక్కడ రాయం కదా. అంటే మనం ఏ 2 నెంబర్స్ తీసుకున్నా సరే దానికి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనకి 2కి 3కి మధ్యలో ఉండే 3 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మీన్ మెథడ్. ఓకే, మనకి ఇక్కడ 2కి 3కి మధ్యలో 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇట్లా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం మీన్ మెథడ్ అంటే ఏంటంటే ద మీన్ ఆఫ్ ఏ అండ్ బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. దాని యొక్క మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ప్లస్ బి బై 2. అంటే ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ని మనం ఏ అండ్ బిలా మీన్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇదే మెథడ్ని మనం ఇక్కడ ఫాలో అవుతాం. ఫస్ట్ 2కి 3కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆ 3 రేషనల్ నెంబర్స్ని సమ్ x1 x2 x3 అనో మీ ఇష్టం, q1 q2 q3 అని ఏదో ఒకటి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ q1 అనుకుందాం. అంటే ఫస్ట్ 2కి 3కి మధ్యలో ఉండే ఒక రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఏం చేయాలి? 2కి 3కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 2ని 3ని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తాం. 2 ప్లస్ 3 బై 2. 2 ప్లస్ 3 5 బై 2. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. అంటే ఇది 2కి 3కి మధ్యలో ఉండే ఒక రేషనల్ నెంబర్ అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ 2కి 5కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఆ రెండింటికి మధ్యలో ఉండి ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది, దాన్ని q2 అనుకుందాం. q2 ఈక్వల్ టు 2 ప్లస్ 5 బై 2 బై మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, బై 2 చేయాలి. దిస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇది ఫ్రాక్షన్లో లేదు, ఇది ఫ్రాక్షన్లో ఉంది కదా. ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ కదా. 2 కెన్ బి రిటన్ యాజ్ 2 బై 1 ప్లస్ 5 బై 2 బై 2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. 2 2s are 4, 1 5s are 5 బై 1 2s are 2, ఆల్రెడీ బై 2 ఉంది. దిస్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 9 బై 2 ఇంటూ మనం 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేసినప్పుడు ఇది ఫ్రాక్షను, మరి ఇది ఫ్రాక్షన్లో లేనప్పుడు బై 1 రాసుకోవచ్చు కదా. దీన్ని మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసినప్పుడు డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం. అంటే 2 బై 1 ఏమవుతుంది? 1 బై 2 అవుతుంది. 9 1s are 9, 2 2s are 4. అంటే 9 బై 4 అనేది 2కి 5 బై 2కి మధ్యలో ఉండే ఒక రేషనల్ నెంబర్ అనమాట. ఇప్పుడు మనం ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి, మరొక రేషనల్ నెంబర్ వస్తుంది, దాన్ని q3 అనుకుందాం. q3 ఈక్వల్ టు, ఇప్పుడు మనం దేనికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం? 5 బై 2 అండ్ 3. 5 బై 2 ప్లస్ 3 బై 2 మీన్ కాబట్టి. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం అనుకోండి. 5 బై 2 ప్లస్ 3 కెన్ బి రిటన్ యాజ్ 3 బై 1, ఆల్రెడీ బై 2 ఉంది కదా. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం. 5 1s are 5, 2 3s are 6 బై 2 1s are 2 బై 2. ఇంతకుముందు చెప్పుకున్నట్లు 2 కెన్ బి రిటన్ యాజ్ 2 బై 1 కదా. మనకి న్యూమరేటర్ ఏమవుతుంది? 5 ప్లస్ 6 11 బై 2 అవుతుంది. ఇప్పుడు ఇంటూగా మార్చినప్పుడు ఏమవుతుంది? డినామినేటర్ రివర్స్ అవుతుంది, అంటే 1 బై 2. దిస్ ఈక్వల్ టు 11 1s are 11 బై 2 2s are 4, అంటే 11 బై 4. దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 5 బై 2 అండ్ 3. మన ఆన్సర్ వచ్చింది కదా, 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని కదా. దేర్ఫోర్ అదేంటి? 9 బై 4, 5 బై 2, 11 బై 4 ఆర్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2
and 3. ఇట్లా మనం ఎన్నైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 2కి 9/4కి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది. అట్లాగే 9/4కి 5/2కి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంకొక రేషనల్ నెంబర్ వస్తుంది. అలాగా మీన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనం ఎన్నైనా ఇలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకి 3 మ్యాక్సిమం 5 వరకు అడిగినప్పుడు ఈ మెథడ్ ఓకే. ఒకవేళ 10, 20, 15 అడిగితే అప్పుడు ఈ మెథడ్లో చేయడం చాలా కష్టం అవుతుంది కదా. దానికి మనకి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ గురించి ఆలోచిద్దాం. ఆల్టర్నేటివ్ మెథడ్. ఓకే, ఇక్కడ మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 3 కదా, దాన్ని n అనుకోండి. అంటే ఇక్కడ n = 3. అంటే మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారో క్వశ్చన్లో దాన్ని n అనుకుంటాం. ఇప్పుడు మనం n+1 ఫైండ్ అవుట్ చేసామనుకోండి, n+1 అంటే nకి 1 యాడ్ చేస్తాం. 3 + 1 = 4. ఇప్పుడు మనం వాడు ఇచ్చిన 2 నెంబర్స్ని తీసుకుంటాం, 2, 3. ఇప్పుడు వీటిని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. మరి 2ని p/q ఫామ్లో ఎలా రాస్తాం? 2/1. అట్లాగే 3ని p/q ఫామ్లో ఎలా రాస్తాం? 3/1 అని రాస్తాం కదా. మార్చిన తర్వాత ఇప్పుడు ఈ 4తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అంటే 4/4. ఇక్కడ కూడా 4/4. 2 4s are 8, 4 1s are 4, 3 4s are 12, 4 1s are 4. అంటే మనం ఇచ్చిన నెంబర్స్ని ఎలా మార్చాం? లైక్ ఫ్రాక్షన్స్ కింద మార్చాం. లైక్ ఫ్రాక్షన్స్ అంటే తెలుసు కదా, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఫ్రాక్షన్స్లో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇచ్చినా సరే వాటిని ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనకు కావాల్సిన రేషనల్ నెంబర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు చూడండి, 8కి 12కి మధ్యలో ఉండే నెంబర్స్ చూడండి, 9, 10, 11. 3 నెంబర్స్ ఉన్నాయి కదా. దేర్ఫోర్ రిక్వైర్డ్ రేషనల్ నెంబర్స్ ఆర్, ఇప్పుడు 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 9/4. తర్వాత వచ్చే నెంబరు 10/4. నెక్స్ట్ 11/4. తర్వాత వచ్చే నెంబరు 11/4. ఓకే, ఇక్కడ మనకి ఇవే ఆన్సర్స్ వచ్చాయి. 9/4, 10/4. 10లోని 4లోని 2 టేబుల్ కట్ అవుతుంది కదా. న్యూమరేటర్లో 5 టైమ్స్, డినామినేటర్లో 2 టైమ్స్, 5/2 వస్తుంది మనకి. ఒకవేళ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆ ఫ్రాక్షన్స్ మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. మనం మీన్ మెథడ్ అంటే తెలుసు కదా. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. ఇట్లా రాసుకుందాం ఫస్ట్. అంటే 2/3, 3/4. వీ హ్యావ్ టు ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. ఓకే, ఫస్ట్ నెంబర్ని మనం Q1 అనుకుందాం. ఏం చేయాలి? ఫస్ట్ 2/3కి 3/4కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a + b/2. అంటే 2/3 + 3/4/2. ఇప్పుడు LCM తీసుకుంటాం. 2 4s are 8 + 3 3s are 9/3 4s are 12. ఆల్రెడీ /2 ఉంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 8 + 9 17/12/2. దీన్ని మనం 2/1 అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనం దీన్ని సింగిల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలనుకోండి, డినామినేటర్ రివర్స్ అవుతుంది. అంటే 1/2 అవుతుంది. అంటే 17 1s are 17/12 2s are 24. దిస్ ఈజ్ 17/4. ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. నెక్స్ట్ సెకండ్ రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. Q2 అనుకుందాం. అంటే మనం ఈ రెండింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 24. 2/3కి 17/24కి మనకి 2/3 + 17/24/2. ఈ రెండు మనకి కోప్రైమ్స్ కాదు కదా. కోప్రైమ్స్ అంటే ఈ రెండిట్లో ఒకే టేబుల్ పోనట్లయితే ఎక్స్క్లూడింగ్ 1. ఇక్కడ 3ని 4 ఉంది కదా. 3ని 4కి మనకి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏ టేబుల్లో పోతాయంటే 1 టేబుల్లో తప్ప ఇంక ఏ టేబుల్ లేదు. కామన్ ఫ్యాక్టర్ 1 అనమాట రెండింటికి. కానీ 3కి 4కి కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే
3 కూడా ఉంది కదా, కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు. మనం ఎల్సిఎం తీసుకుంటాం సాధారణంగా కదా. ఇప్పుడు మనకి చిన్న నెంబరు పెద్ద నెంబర్లో పోతుందేమో చూసుకోండి. ఈ 3 టేబుల్ 24లో పోతుంది కదా, అలాంటి సందర్భంలో మనం ఎల్సిఎంని ఆ లార్జ్ నెంబర్ని మనం ఎల్సిఎంగా తీసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న 3 ఈ ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది కదా. ఆ 8ని మనం న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే 2 × 8 ప్లస్ ఇక్కడ 17 ఉంది కదా. ఈ 24 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది కదా, అంటే 1తో మల్టిప్లై చేయాలి. దిస్ ఈక్వల్ టు 2 8s are 16 ప్లస్ 17 1s are 17 బై 24/2. దీన్ని ఎలా రాయొచ్చు? 2/1 రాయొచ్చు కదా. 17 ప్లస్ 16 ఎంత అవుతుంది? 33/24. ఈ 2/1 1/2 అవుతుంది కదా. దిస్ ఈజ్ 33/24 2s are 48. అంటే 33/48 ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 17/24. థర్డ్ రేషనల్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మనకి ఈ రెండింటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 17/24 ప్లస్ 3/4 మీన్ కాబట్టి బై 2 వేసుకుంటాం. ఇందాకలో మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఈ 4 టేబుల్ 24లో పోతుంది కదా, 6 టైమ్స్ పోతుంది కదా, కాబట్టి ఇవి రెండు కో ప్రైమ్స్ కాదు. కాబట్టి ఈ టేబుల్ ఇందులో పోయినప్పుడు దాన్ని ఎల్సిఎంగా తీసుకున్నాను. 24 ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు 17 ఇంటూ ప్లస్ 3 ఇంటూ ఈ డినామినేటర్ 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 4 టేబుల్ 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. దిస్ ఈక్వల్ 17 1s are 17 ప్లస్ 3 6s are 18/24. మన కింద ఉన్న 2ని ఎలా రాయొచ్చు? 2/1 అని రాయొచ్చు కదా. 17 ప్లస్ 18 ఎంత అవుతుంది? 35 అవుతుంది కదా. అంటే 35/24 ఇంటూ ఈ 2/1 ఏమవుతుంది? 1/2 అవుతుంది. 35/48. దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 17/24 and 3/4. Therefore 3 rational numbers between 2/3 and 3/4 are ఏమేమి వచ్చి మనకు ఆన్సరు? 33/48, 17/24, 35/48. ఒకవేళ మనకి ఇలాగే ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆల్టర్నేటివ్ మెథడ్లో చేయాలంటే ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏంటి? 2/3 అండ్ 3/4. మనం ఫస్ట్ వీటిని లైక్ ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనకి 3కి 4కి ఎల్సిఎం ఎంత? 3 టేబుల్లోని 4 టేబుల్లోని పోయి కామన్ టేబుల్ ఏమీ లేదు కాబట్టి 3లోని 4లోని పోయి కామన్ టేబుల్ ఏమీ లేదు కాబట్టి 3 × 4 ఈక్వల్ టు 12 ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీటిని లైక్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు 2/3ని అట్లాగే 3/4ని వేటితో మల్టిప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 3 ఉంది కదా. ఈ 3 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. అంటే ఇక్కడ మనం 4/4 వేసుకోవాలి. అట్లాగే ఇక్కడ డినామినేటర్ ఎంత ఉంది? 4 ఉంది. 4 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది కదా, అంటే 3/3. దిస్ ఈక్వల్ టు 2 4s are 8/3 4s are 12, 3 3s are 9/4 3s are 12. ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా. ఇవి ఓన్లీ మనం ఇక్కడ ఏం చేసాం? లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేసాం అంతే. ఇంకా మనం రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఓకే, మనం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇప్పుడు n+1 ఎంత అవుతుంది? 3+1 అవుతుంది కదా, 4. ఇప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? న్యూమరేటర్ని డినామినేటర్ని 4/4తో మల్టిప్లై చేయాలి. 8 4s are 32/12 4s are 48, 9 4s are 36/12 4s are 48. ఇప్పుడు రెండు మనకి లైక్ ఫ్రాక్షన్స్లోకి మారిపోయాయి కదా. ఇప్పుడు 32 తర్వాత నుంచి వచ్చే నెంబర్స్ ఏంటి? 33, 34, 35. అంటే దేర్ఫోర్ అవర్ ఆన్సర్ ఈజ్, మనకు కావాల్సిన 3 రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి? 33/48, అలాగే 34/48, 35/48.
ఇక్కడ 34/48 రెండిట్లో 2 టేబుల్ పోతే మనకి 17/24 వస్తుంది కదా. దిస్ ఈజ్ ద ప్రాసెస్. మనకి ఎప్పుడైనా రేషనల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్లో ఇచ్చి వాటికి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా చేయాలి. డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అంటే మనం ఒక రేషనల్ నెంబర్ని p/q ఫామ్లో ఇచ్చినప్పుడు దాన్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. 25/16 మనం దీన్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? డివిజన్ చేస్తే సరిపోతుంది. అంటే మనం డినామినేటర్లో 16 ఉంది కదా, 16తో న్యూమరేటర్లో ఉన్న 25ని డివైడ్ చేస్తాం. 25లో 16 టేబుల్ ఎంత టైమ్స్ పోతుంది? 1 టైం. 1 16s are 16 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇప్పుడు మనకి 9లో 16 పోతుంది కాబట్టి ఏం చేస్తాం? పాయింట్ డెసిమల్ పాయింట్ పెట్టుకుని 0 ఉంచుకుంటాం. ఇప్పుడు 90లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది? మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది కదా. 5 10s are 50, 5 6s are 30 అంటే 80. 10 వచ్చింది. మళ్ళీ మనం 0 పెట్టుకుంటాం. ఆల్రెడీ డెసిమల్ పెట్టుకున్నాం కదా, 0. మనకి 100లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది కదా. 6 6s are 36, 6 10s are 60 అంటే 96 -4 మళ్ళీ 0 ఉంచుకున్నాం. ఇప్పుడు 40లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 16s are 32 మైనస్ చేస్తే 8 మళ్ళీ 0 ఉంచుకున్నాం. 80లో 16 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది కదా. 5 16s are 80 అంటే 0 అంటే ఇక్కడ తోటి మనకి ఎండ్ అయిపోయింది. డివిజన్ అనేది ఎండ్ అయిపోయింది, టెర్మినేట్ అయిపోయింది. అంటే మనం 25/16 యొక్క డెసిమల్ ఫామ్ ఏమవుతుంది? 1.5625. దిస్ ఈజ్ ద డెసిమల్ ఫామ్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ 25/16. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5/11 అంటే మనం ఇక్కడ 11తో 5ని డివైడ్ చేయాలి. మరి 5లో 11 టేబుల్ పోదు కదా, అప్పుడు ఏం చేస్తాం? 0 పాయింట్ అని పెట్టుకుని కోషియంట్లో 0 ఉంచుకుంటాం. ఇప్పుడు 50లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 11s are 44 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంచుతాం. 60లో 11 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 11s are 55 రిమైండర్ ఈజ్ 5 మళ్ళీ 0 ఉంచుకుంటాం. 50లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 4 11s are 44 అగైన్ రిమైండర్ ఈజ్ 0 మళ్ళీ 0 ఉంచుకుంటాం. 5 11s are 55 -5. ఇట్లా చూడండి, మనకి పాయింట్ తర్వాత ఉండే డిజిట్స్ కొన్ని డిజిట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. 4 5 వస్తుంది, 4 5 వస్తుంది, మళ్ళీ 0 పెట్టుకుని చేస్తే ఇంకొక 4 టైమ్స్ పోతుంది. ఇలా వస్తుంది కదా, అంటే ఇలా వస్తూనే ఉంటుంది. దేర్ఫోర్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 5/11 ఈజ్ 0.4545 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఈ డివిజన్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, టెర్మినేట్ కాదు కదా. అట్లాగే ఈ డివిజన్ అనేది ఇక్కడతో టెర్మినేట్ అయిపోయింది. దీస్ ఆర్ కాల్డ్ టెర్మినేటింగ్ డెసిమల్స్. అంటే మనం ఒక రేషనల్ నెంబర్లో న్యూమరేటర్ డినామినేటర్తో డివైడ్ చేసినప్పుడు ఆ డివిజన్లో మనకి ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో రిమైండర్ 0 వచ్చిందంటే అలా వచ్చిన డెసిమల్ ఏమవుతుంది అనమాట? టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ మనకి ఈ ఎగ్జాంపుల్లో చూసామనుకోండి, ఎప్పటికీ టెర్మినేట్ అయ్యే అవకాశం లేదు కదా, అలా వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సర్టెన్ కొన్ని డిజిట్స్ మనకి రిపీట్ అవుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. రికరింగ్ అంటే మరలా రావడం అనమాట, దాన్ని రిపీటింగ్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంటే మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? మనకి ఒక రేషనల్ నెంబర్ని అంటే p/q ఫామ్లో ఉన్న రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఆ డెసిమల్ ఫామ్ అనేది ఎయిదర్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. అంటే ఒక టెర్మినేటింగ్ డెసిమల్ అయినా వస్తుంది, లేదా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అయినా వస్తుంది అనమాట.
ఈ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లో మనం 2 వర్డ్స్ ఉపయోగిస్తుంటాం. అవి ఏంటంటే పీరియడ్ అండ్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే తర్వాత మనం కొన్ని చేయబోయే ప్రాబ్లమ్స్లో ఈ కాన్సెప్ట్లు వాడుకుంటాం. ఇక్కడ మనకి చూడండి, దీన్ని మనం బార్ను ఉపయోగించి ఎలా రాయొచ్చు అంటే 0. ఏ డిజిట్స్ మళ్ళీ వస్తున్నాయి 4 5 4 5 4 5 కదా, అంటే 4 5 బార్ అని రాస్తాం. దాని అర్థం ఏంటంటే ఆ 4 5 అనే సెట్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అని అర్థం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పీరియడ్ అని దేన్ని అంటామంటే ఈ 2 వర్డ్స్ మనం ఓన్లీ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్లోనే వాడుతూ ఉంటాం. మనకి సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ మనకి ఏవైతే రిపీట్ అవుతున్నాయో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో ఏ సెట్ ఆఫ్ డిజిట్స్ అయితే మరలా వస్తూ ఉన్నాయో ఆ సెట్ ఆఫ్ డిజిట్స్ని మనం పీరియడ్ అంటాం. ఇక్కడ 4 5 అనేది పీరియడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి పీరియాడిసిటీ అంటే ఆ పీరియడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ పీరియడ్ 4 5 కదా, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, దేర్ఫోర్ పీరియాడిసిటీ ఈజ్ 2. ఇవి మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో అంటే డెసిమల్స్ని p/q ఫామ్లో కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ టర్మ్స్ అనేవి మనం చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్స్ ఇన్ p/q ఫామ్ అంటే మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్కి ఆపోజిట్ అనమాట. అంటే మనం p/q ఫామ్లో ఉన్న వాటిని మనం అక్కడ ఏం చేసాం, డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేసాం. ఇక్కడ డెసిమల్ ఫామ్లో ఉన్న నెంబర్స్ని p/q ఫామ్లోకి అంటే ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. మనం డెసిమల్స్లో 2 టైప్స్ ఆఫ్ డెసిమల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. అంటే మనం ఈ 2 డిఫరెంట్ టైప్స్ని 2 డిఫరెంట్ వేస్లో మనం కన్వర్ట్ చేస్తాం p/q ఫామ్లోకి. ఫస్ట్ మనం టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ 0.35. ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్ కదా, ఎందుకంటే ఎక్కడ బార్ లేదు, అట్లాగే డాట్స్ కూడా లేవు కదా. డాట్స్ ఉన్నట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది మనకి. ఓకే, ఇట్లాంటి నెంబర్స్ని మనం డెసిమల్స్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ డెసిమల్ వదిలేసి నెంబర్ని రాసుకుంటాం ఒకసారి. అంటే డెసిమల్ ఇక్కడ ఉంది కదా, వదిలేసాం, 0 వాల్యూ లేదు కదా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు, కాబట్టి 35 అని రాసాం. బై డినామినేటర్లో మనకి ఫస్ట్ 1 వేసి తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 2 డిజిట్స్ ఉన్నాయి కదా, 2 జీరోస్ ఉంచండి. మనకి p/q ఫామ్లోకి వచ్చేసింది కదా. కాకపోతే మనకి p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అంటే pqలు అనేవి మనకి కోప్రైమ్స్ అయ్యేటట్లు చూసుకుంటాం అనమాట. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఈ రెండిట్లోని 1 టేబుల్ తప్ప ఇంకే టేబుల్ పోకూడదు. కానీ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా, దాన్ని కట్ చేసేద్దాం. 35లో 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది కదా. అలాగే 100లో 20 టైమ్స్ ఈక్వల్ టు 7/20. ఇప్పుడు మనకి 7లోని 20లోని పోయే టేబుల్ ఏది లేదు కదా ఎక్సెప్ట్ 1, కాబట్టి ఈ 2 కోప్రైమ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఇస్తే -8.005. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తాం, డెసిమల్ తీసేసి మిగిలిన నెంబర్ని అంతా రాసేస్తాం. అంటే 8, ఇక్కడ మిడిల్లో ఉన్న జీరోస్ ఉన్నాయి కదా, వాటిని వదిలేయకూడదు. బై ఫస్ట్ 1 ఉంచుతాం. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 అంటే 3 జీరోస్ ఉంచుతాం. ఓకే, p/q ఫామ్లోకి అయిపోయింది కదా. కాకపోతే ఇప్పుడు pqలు కోప్రైమ్స్ అవుతాయో లేదో చూడాలి. యూనిట్స్ ప్లేస్లో ఇక్కడ 0 ఉంది, 5 ఉంది. అట్లాంటప్పుడు రెండింటిలో 5 టేబుల్ పోతుంది కదా, దాన్ని కట్ చేసేద్దాం. 5 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్, 1 టైం. 5 1s are 5, ఇంకా 3 ఉంది కదా, అంటే 30 అవుతుంది. 30లో ఎన్ని టైమ్స్, 6 5s are 30. మరి 0 ఉంది కదా, 0. 5లో 1 టైం. ఇక్కడ 10లో 2 టైమ్స్, 0 0. దిస్ ఈక్వల్ టు మనకి మైనస్ ఉంది కాబట్టి -1601/200. ఇప్పుడు 2 మనకి కోప్రైమ్స్ అవ్వాయి కాబట్టి ఇంకే టేబుల్ కట్ చేయలేము. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసే విధానం అనమాట. ఒకవేళ మరి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 0.3 బార్ అలాగే 15.732 బార్. ఫస్ట్ వన్ చూద్దాం. 0.3 బార్. మనం దీన్ని ఎలా రాస్తాం, 0.333 అండ్ సో అని ఇలా రాస్తాం కదా.
ఇప్పుడు మనం వాడు ఇచ్చిన నెంబర్ని సమ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0.333 అండ్ సో ఆన్. ఇప్పుడు దీంట్లో మనకి పీరియాడిసిటీ ఎంతో చూడాలి. పీరియాడిసిటీ అంటే తెలుసు కదా, రికరింగ్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని మనం పీరియాడిసిటీ అంటాం. ఇక్కడ రికరింగ్ పార్ట్ ఏంటి? 3. 3లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కదా. దేర్ఫోర్ హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ని బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై బై 10 ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. అంటే బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్లోని ఆర్హెచ్ఎస్లోని మల్టిప్లై చేద్దాం. అంటే దట్ ఎంప్లాయిస్ 10 ఇంటూ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు 10 ఇంటూ 0.333 అండ్ సో ఆన్. 10 ఇంటూ ఎక్స్ ఎంత అవుతుంది? 10x అవుతుంది ఈక్వల్ టు మనం ఇలా 10, 100, 1000 అట్లాంటి నెంబర్స్తో ఏదైనా డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఇందులో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది పాయింట్ అనేది. అంటే ఇందులో 1 0 ఉంది కదా, పాయింట్ అనేది 3 తర్వాతకు వస్తుంది. 3 ఇంకా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది రిపీటింగ్ డెసిమల్ కదా. ఇప్పుడు దీని కింద మనం ఈ ఎక్స్ని వేసుకుని మైనస్ చేయండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? డెసిమల్ కింద డెసిమల్ ఉండేటి రాసుకోవాలి 0.333 అండ్ సో ఆన్. ఇప్పుడు మైనస్ చేయండి. 10xలోంచి 1x మైనస్ చేస్తే 9x అవుతుంది కదా. 9x ఈక్వల్ టు ఇవన్నీ జీరోస్ అయిపోతాయి, ఓన్లీ 3 మిగిలింది. అంటే ఇప్పుడు 9xని మల్టిప్లై చేస్తుంది. ఆర్హెచ్ఎస్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న నెంబర్ని డివిజన్ చేస్తుంది కదా. అంటే x ఈక్వల్ టు 3/9. ఇప్పుడు ఈ రెండు కో ప్రైమ్స్ కాదు కదా, 3 టేబుల్ పోతుంది కదా, కట్ చేసేద్దాం. అంటే 1 3 ఈక్వల్ టు 1/3. మనకి ఇచ్చిన డెసిమల్ ఏంటి? 0.3 బార్ కదా. ఇది ఎంతకి సమానం అవుతుంది? p/q ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1/3కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనకి ఇచ్చింది ఏంటి? 15.732. ఇక్కడ బార్ అనేది ఓన్లీ 32కి మాత్రమే ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మార్చినప్పుడు ఎలా రాస్తాము? 15.732ని మాత్రమే రిపీట్ చేస్తాం. 32 32 32 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటాం కదా. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 15.7323232 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి పీరియాడిసిటీ ఎంత? మనకి ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? మళ్ళీ 2 డిజిట్స్ కాబట్టి పీరియాడిసిటీ ఎంత? 2 కదా. హియర్ పీరియాడిసిటీ ఈక్వల్ టు 2. సో మనం దేంతో మల్టిప్లై చేయాలి? 2 జీరోస్ ఎందులో ఉంటాయి? 100లో ఉంటాయి కదా. మల్టిప్లై బై 100 ఆన్ బోత్ సైడ్స్ అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ ఎక్స్ని 100తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 100 ఇంటూ 15.7323232 అండ్ సో ఆన్. 100 ఇంటూ ఎక్స్ 100x. ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 2 ప్లేసెస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ ఎక్కడికి వస్తుంది? 7 3 తర్వాతకు వస్తుంది. అంటే 1573.23232 అండ్ సో ఆన్. ఇప్పుడు దీనిలోంచి మనం ఎక్స్ని మైనస్ చేయాలి. మైనస్ ఎక్స్ ఈక్వల్ టు రాసేటప్పుడు మనం డెసిమల్ కింద డెసిమల్ రాసుకుంటాం కదా. అంటే 15.73232 అండ్ సో ఆన్. అట్లా మనకు అన్నీ రాసినట్లే. మైనస్ చేసినట్లయితే 100xలోంచి 1x మైనస్ చేస్తే 99x. 99x ఈక్వల్ టు ఇవన్నీ జీరోస్ అవుతాయి. 2లోంచి 7 మైనస్ చేయలేం కదా, మనం బారో తెచ్చుకుంటాం. ఇది 12 అవుతుంది. 12 మైనస్ 7 5 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది కదా, మళ్ళీ బారో తీసుకుంటే 12 అవుతుంది. 12 మైనస్ 5 అంటే 7. ఇక్కడ 6 ఉంటుంది కదా, 6 మైనస్ 1 అంటే 5. ఇక్కడ 5 1. ఇప్పుడు 99 మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం. ఎక్స్ ఈక్వల్ టు 1557.5/99. అయితే ఇంకా మనకు డెసిమల్ పోలేదు కదా, ఇంకా డెసిమల్ ఉండిపోయింది. కాబట్టి మనకు డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి.
1 డిజిట్ ఉంది కదా, 1 0 ఉన్న దాంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. అంటే 1557.5 by 99 into 10/10. దిస్ ఈక్వల్, ఇప్పుడు పాయింట్ పోతుంది, 15575 by 990. ఇప్పుడు మనకి రెండిట్లో నేను యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కింద 0 ఉంది. రెండిట్లోని 5 టేబుల్ పోతుంది. 5 టేబుల్ కట్ చేసామనుకోండి, 3 5s are 15, 1 5s are 5, అగైన్ 1 5s are 5, 25 అవుతుంది కదా, 5 5s are 25, 1 5s are 5, 49, 9 5s are 45, 48. అంటే దిస్ ఈక్వల్ టు 3115 by 198. మనకి ఇంకా ఏమైనా టేబుల్ పోతుందేమో చెక్ చేసుకుని మనకి ఆ రెండు కోప్రైమ్స్ అయ్యే వరకు అలా చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 1.3లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ అండ్ సెకండ్ సమ్లో కొన్ని రామన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఏంటంటే డెసిమల్స్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. మనకి ఫస్ట్ ప్రాబ్లంలోనేమో టెర్మినేటింగ్ డెసిమల్స్ని కన్వర్ట్ చేయాలి, సెకండ్ ప్రాబ్లంలోనేమో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఒకసారి మీరు ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆ మోడల్ ఆధారంగా మీరు ప్రయత్నించండి. థర్డ్ సమ్, ఫైండ్ x + y డివైడెడ్ బై x - y ఇఫ్ x ఈక్వల్ టు 5/2 అండ్ y ఈక్వల్ టు -3/4. అంటే x వాల్యూ 5/2, y వాల్యూ -3/4కి ఈక్వల్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ x + y వాల్యూ అండ్ x - y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అవి రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ x + y ఫైండ్ అవుట్ చేద్దాం. x అంటే ఏంటి, 5/2 ప్లస్ y మీన్స్ -3/4. మనకి రెండిటికి ఎల్సిఎం తీసుకుందాం. ఇవి రెండు కోప్రైమ్స్ కాదు కదా, 2ని 4, ఎందుకంటే 2 టేబుల్లో పోతున్నాయి కదా, కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 2కి 4కి ఎల్సిఎం. ఇలాంటి సందర్భంలో చిన్న నెంబరు పెద్ద నెంబర్లో పోతుందేమో చూసుకోండి. 2 టేబుల్ 4లో పోతుంది కదా, అప్పుడు లార్జ్ నెంబర్ని ఎల్సిఎంగా తీసుకుంటాం. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 5 ఉంది, దీని సర్టెన్ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో 3 ఉంది, దీన్ని కూడా ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఏంటనేది చూద్దాం. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది, 2 ఉంది కదా, ఈ 2 ఎల్సిఎంలో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఆ 2ని ఇక్కడ వేసుకుంటాం. అట్లాగే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కదా, 4లో 4 1 టైం. ఇప్పుడు మల్టిప్లై చేసినట్లయితే 5 2s are 10 -3 1s are 3/4. 10 - 3 మీన్స్ 7/4. నెక్స్ట్ ఇప్పుడు x - y చేద్దాం. x - y ఈక్వల్ టు, x మీన్స్ 5/2 మైనస్ y మీన్స్ -3/4. యాజ్ యూజువల్గా మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 4 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 5 సమ్ నెంబరు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ 2 టేబుల్ 4లో 2 టైమ్స్ పోతుంది. అట్లాగే 4 టేబుల్ 4లో 1 టైం. 5 2s are 10 ప్లస్ 3 1s are 3/4 ఈక్వల్ టు 13/4. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎక్స్ప్రెషన్లో 2 పార్ట్స్ని డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. అంటే x + y డివైడెడ్ బై x - y. x + y ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 7/4 డివైడెడ్ బై x - y ఎంత వచ్చింది, 13/4 వచ్చింది. ఇప్పుడు మనం 2 ఫ్రాక్షన్స్ని డివైడ్ చేస్తున్నాం కదా, అప్పుడు డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ని మనం న్యూమరేటర్లో ఉన్న ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని రివర్స్ చేయాలి కదా. అంటే 7/4 ఈ డివైడెడ్ బై ఇంటూగా మారిస్తే నెక్స్ట్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, అంటే 4/13 అవుతుంది. 4 టేబుల్ రెండిట్లో 1 టైం పోతుంది కదా, ఇంక రిమైనింగ్ 7 1s are 7/1 13s are 13. 7/13 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇదే ప్రాబ్లంలో రోమన్ నెంబర్ 2 కూడా ఉంది, అది మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ ఫోర్త్ సమ్, డివైడ్ ద సమ్ ఆఫ్ -13/5 and 12/7 by the product of -3/7 and -1/2. దీన్ని మనం ప్రాబ్లమ్ 2 పార్ట్స్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్
సమ్ అంటే సమ్ అంటే ఎడిషన్ కదా, ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే -13/5 ప్లస్ 12/7. ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. 5, 7 రెండు కోప్రైమ్స్, రెండిట్లో ఏ టేబుల్ పోతుంది కదా, 1 టేబుల్ తప్ప, కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. 13 7s ఎంత అవుతుంది? 10 7s 70, 3 7s 21 అంటే 91. అంటే -91 ప్లస్ 5 12s 60 బై 5 7s 35. ఇప్పుడు ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. ఓకే, 91లోంచి 60 మైనస్ చేస్తే 31. మనకి నెగిటివ్ నెంబర్ పద్ధతి కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది రిజల్ట్స్లో. బై 35. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2 చేయాలి. అంటే ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రోడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లై చేయడం. అంటే వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 and 3 అంటే 2 3s 6 అని చెప్తాం కదా. కాబట్టి ఈ రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేద్దాం. అంటే -13/7 ఇంటూ -1/2. ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఏం చేస్తాం? న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేస్తాం, డినామినేటర్స్ రెండు సెపరేట్గా మల్టిప్లై చేస్తాం అనమాట. ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 13 1s 13 బై 7 2s 14. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ -13/7 అండ్ -1/2. ఇప్పుడు మనకు రిజల్ట్ కావాలి. ఏం చేయమన్నాడు? డివైడ్ చేయమన్నాడు. ఈ సమ్ని ప్రోడక్ట్తో డివైడ్ చేయాలి. అంటే రిజల్ట్ మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటో చూద్దాం. సమ్ డివైడెడ్ బై ప్రోడక్ట్. మనకి సమ్ ఎంత వచ్చింది? -31/35 డివైడెడ్ బై ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 13/14. ఇంతకుముందు సమ్లోనే చేసాం కదా. ఈ డివిజన్ మనం మల్టిప్లికేషన్లో మార్చినప్పుడు ఎలా రాస్తాం? -31/35 ఇంటూ 14/13. మనకి న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఇదే నెంబర్ పోతే కట్ చేస్తాం. ఈ రెండిట్లో మనకి 7 టేబుల్ పోతుంది కదా. 7 టేబుల్ 14లో 2 టైమ్స్, 35లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. అంటే 31 2s 62 అంటే -62 బై 5 13s 65. This is the final result. If 2/5 of a number exceeds 1/7 of the same number by 36, then find the number. అంటే ఒక నెంబర్లో 2/5 పార్ట్ అదే నెంబర్లో 1/7 పార్ట్ కంటే 36 ఎక్కువ అయితే ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సాధారణంగా అన్నోన్ నెంబర్ని ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం కదా. కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చిన డేటాని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం. 2/5 ఆఫ్ ఏ నెంబర్, 2/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే 2/5 ఇంటూ ఎక్స్ అని రాస్తాం కదా. ఇది అదే నెంబర్లో 1/7, దాన్ని ఎలా రాస్తాం? 1/7 ఎక్స్ అని రాస్తాం. దీనికంటే ఎంత ఎక్కువ ఉంది? 36 ఎక్కువ ఉంది. అంటే +36. ఎక్సీడ్ అంటే ఎక్కువగా ఉండడం. అంటే 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఎక్సీడ్స్ దేన్ని? 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 36. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు వేరియబుల్ ఎక్స్ కదా, ఈ ఎక్స్లో ఉన్న టర్మ్స్ని మనకి ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చేద్దాం. ఆల్రెడీ 2/5 ఎక్స్ అనేది ఎల్హెచ్ఎస్లోనే ఉంది. ఈ 1/7 ఎక్స్ని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే మైనస్ అవుతుంది కదా, ప్లస్ నెంబరు 1/7 ఎక్స్ ఈక్వల్ టు 36. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. 5 7 అనేవి ఏంటి? కోప్రైమ్స్ కదా. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 7s 14 ఎక్స్ అవుతుంది. అలాగే మైనస్ ఉంది కదా, 5 1s 5 ఎక్స్ అవుతుంది బై 5 7s 35 ఈక్వల్ టు 36. ఓకే, 14 - 5 మీన్స్ 9 కదా. 9x బై 35 ఈక్వల్ టు 36. ఫస్ట్ మనం 35ని ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం. 35 9xని డివైడ్ చేస్తుంది కదా, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే డివిజన్కి ఆపోజిట్ మల్టిప్లికేషన్. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 35 అవుతుంది. మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అంటే ఇక్కడ 9 ఉండకూడదు. ఈ 9 కూడా మనం ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్దాం. ఇక్కడ 9xని మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 36 ఇంటూ 35
బై 9. ఇప్పుడు న్యూమరేటర్లోని డినామినేటర్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేసేయచ్చు కదా. ఈ రెండిట్లోని 9 టేబుల్ పోతుంది. ఇక్కడ 1 టైం, ఇక్కడ 4 టైమ్స్, అంటే x ఈక్వల్ టు 4 ఇంటూ 35. మనకి 435 సార్ ఎంత అవుతుంది? 140 అవుతుంది కదా. therefore the required number equal to 140. Next, sixth problem. Two pieces of length 2 3/5 and 3 3/10 meters are cut from a rope of 11 meters long. What is the length of the remaining rope? ఒక 11 meters లెంత్ ఉన్న ఒక రోప్ ఉంది. అందులోంచి 2 3/5 meters ఒక పార్ట్ కట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా మిగిలిన దాంట్లోంచి 3 3/10 meters పార్ట్ ఒకటి కట్ చేయడం, అంటే 2 pieces కట్ చేసేయడం జరిగింది. ఇంకా మిగిలిన రోప్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఆ కట్ చేసిన 2 ropes యొక్క మొత్తం లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సమ్ ఆఫ్ 2 pieces. ఫస్ట్ పీస్ ఎంత? 2 3/5 meters. సెకండ్ పీస్ ఎంత? 3 3/10 meters. ఇవి మనకి 2 వేస్లో చేయొచ్చు. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండగానే చేయొచ్చు, లేకపోతే వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసి కూడా చేయొచ్చు అనమాట. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 + 3/5. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 3 + 3/10. ఇలా రాసుకోవచ్చు కదా. 2 + 3 5 ప్లస్ ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేద్దాం. ఓకే, ఎల్సిఎం తీసుకుంటాం మనం. అంటే 5 + 5 టేబుల్ 10లో పోతుంది కాబట్టి 10 ఎల్సిఎం అవుతుంది కదా. ఇప్పుడు 5 టేబుల్ 10లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 3s are 6. 10 టేబుల్ 10లో 1 టైం, 1 3s are 3 ఈక్వల్ టు 5 + 6 + 3 9/10. మళ్ళీ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసామనుకోండి, ఎలా రాయొచ్చు? 5 9/10 అని రాసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ రోప్లో అంటే మిగిలిపోయిన ఈ 2 పీసెస్ని కట్ చేయగా ఇంకా మిగిలిన రోప్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ రిమైనింగ్ రోప్ ఈక్వల్ టు ఏం చేయాలి మనం? ఆ 11 మీటర్స్లోంచి దీన్ని మైనస్ చేయాలి. 11 - 5 9/10. దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే 11/1 - 5 10s are 15 + 9 59 కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే /10. దిస్ ఈక్వల్ టు 110 - 59/10. దిస్ ఈక్వల్ టు 110 - 59 51/10 meters. దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే మనం 51ని 10తో డివైడ్ చేసినట్లయితే 5 10s are 51 ఇలా రాస్తాం కదా. అంటే 5 1/10. అంటే దిస్ ఈక్వల్ టు 5 1/10 meters. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ విచ్ ఈజ్ 18 3/5 meters లాంగ్ అండ్ 8 2/3 meters బ్రాడ్. అంటే ఒక రెక్టాంగులర్ పార్క్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇవ్వడం జరిగింది, దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ గివెన్ లెంత్ ఈక్వల్ టు ఎల్తో రిప్రజెంట్ చేస్తాం కదా. లెంత్ ఆఫ్ యూర్ రెక్టాంగిల్ అంటే 18 2/5 meters. అలాగే బ్రెడ్త్ ఈక్వల్ టు 18 2/3 meters. ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కదా, వీటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. తెలుసు కదా ఎలా కన్వర్ట్ చేయాలో. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి. 18 5s are 8 5s are 50. 8 ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు కదా. 18 5s are అంటే 10 5s are 50, 8 5s are 40 అంటే 90. 90 + 2 ఇది 3 కదా. 90 + 3 93/5 meters. అట్లాగే 8 3s are 24. 24 + 2 26 అంటే 26/3 meters. మనకి ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. ఏంటది? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్ టు
లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే లెంత్ని బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వస్తుంది కదా. లెంత్ ఈజ్ 93/5 ఇంటూ బ్రెడ్త్ ఈజ్ 26/3. మనం న్యూమరేటర్లో డినామినేటర్ ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు కదా. 3 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 31 టైమ్స్, అంటే 31 ఇంటూ 26/5 ఇంటూ 1. 31 మనం 26తో మల్టిప్లై చేయాలి, అంటే 31 ఇంటూ 26 అంటే 806/5. మనం దీన్ని అవసరమైతే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయొచ్చు. అంటే మనం 5తో డివైడ్ చేసినట్లయితే 5 1s are 5, 3 0, 6 5s are 30, 0 6, 1 5s are 5 1. అంటే మనం దీన్ని ఎట్లా రాస్తాం? మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చినప్పుడు 161 1/5 మీటర్స్, అంటే therefore ఏరియా ఆఫ్ పార్క్ ఈక్వల్ టు 161 1/5 meters. Next, 9th problem. What number should -33/16 be divided by to get -11/4? అంటే మనం -33/16ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ -11/4 వస్తుంది. మనం అన్నోన్ నెంబర్ని x అనుకుంటాం కదా. లెట్ రిక్వైర్డ్ నెంబర్ బి x. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ xతో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే మనకు రిజల్ట్ ఏమొస్తుంది? -11/4 వస్తుంది. అంటే దట్ ఇంప్లైజ్ -33/16 డివైడెడ్ బై x ఈక్వల్ టు -11/4 వస్తుంది. ఓకే, డివిజన్లో మార్చుకున్నట్లయితే -33/16/x ఈక్వల్ టు -11/4. ఈ x ఇక్కడ -33/16 డివైడ్ చేస్తుంది కదా, దీన్ని RHSలోకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే దట్ ఇంప్లైజ్ -33/16 ఈక్వల్ టు -11/4 ఇంటూ x. ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం? x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సాధారణంగా మనం దేని వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలో అది ఎక్కడ ఉండాలి? LHSలో ఉండాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ రివర్స్ చేద్దాం. ఏంటంటే మనం LHSలో ఉన్నదాన్ని RHSలోకి, RHSలో ఉన్నదాన్ని LHSలోకి తీసుకొస్తాం. అప్పుడు గుర్తులు ఏమీ మారవు, ఎందుకంటే రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి. అంటే -11/4 ఇంటూ x ఈక్వల్ టు -33/16. ఇప్పుడు -11/4 అనేది xని మల్టిప్లై చేస్తుంది, దాన్ని RHSలోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే x ఈక్వల్ టు -33/16 బై -11/4. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2 ఫ్రాక్షన్స్ మనం డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు సింగిల్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయడమో. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -33/16 ఇంటూ అని రాసి ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం. అంటే 4/-11. రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం కదా. ఇందులో 4 టేబుల్ 1 టైం 4 టైమ్స్, 11 టేబుల్ 1 టైం 3 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 3 1s are 3, 4 1s are 4. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. అంటే 3/4 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనకి రిక్వైర్డ్ నెంబర్ ఏంటనమాట? 3/4. ఇలాగే మీరు 11th సమ్ ఉంది. ఏంటంటే 0.363636 అండ్ సో ఆన్. Express 0.363636 and so on in p/q form, then find p plus q. అంటే ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్లో చెప్పుకోవడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ కదా. ఈ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ని p/q ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో మనం 2 సమ్స్ ఆల్రెడీ చేసాం కదా. అట్లా ఫస్ట్ మనం దీన్ని x అనుకుని దీన్ని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఇలా వచ్చింది అనుకోండి, దీన్ని కన్వర్ట్ చేస్తే ఏదో 3/4 5/6 ఏదో వచ్చింది అనుకోండి.
వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ క్యూ. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే పీ ప్లస్ క్యూ వస్తుంది కదా, 3 + 4 7 అవుతుంది. అట్లా అంటే ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. మీకు అర్థం అవడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. ఇది మీరు ఓన్గా ప్రయత్నించండి, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడతో మనం 8th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ని కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మరొక కొత్త చాప్టర్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బాయ్ నౌ.